మీ పరిస్థితి బాగోలేదని చెప్పారు, మీ అమ్మగారు చెప్పారు, పట్టుకున్న భర్త చనిపోయారు, ఎవరు లేరు, ఒంటరిగా జీవిస్తున్నాను, నా కూతురు టీబీ వ్యాధి బాధపడుతుంది, తినడానికి కూడా జరగట్లేదంటే పోయిన నెల 8వ తారీఖు మీకు సహాయం చేశాను. బియ్యము, నిత్యావసర వస్తువులు, మెడిసిన్ తీసుకుని సహాయం చేశాను. 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు, అన్న మీరు ఇచ్చిన బియ్యం వస్తువులు అయిపోయి కొంచెం మళ్ళీ నాకు తీసుకుని సహాయం చేయండి అన్నారు. మీరు కోరినట్లు మీకు కావాల్సిన బియ్యము, నిత్యావసర వస్తువులు తీసుకుని సహాయం చేశాము. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. మీకు తిండి పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ ఏమైనా అవసరం అయితే నా దృష్టి తీసుకురండి, ఏదో రూపంలో మీకు సహాయం చేసి పెడతాం. సరేనాక? జాగ్రత్తగా ఉన్నాక సహాయం చేసిన దాతలందరికీ నా ధన్యవాదాలు. మీరు చేయబట్టే నేను ఇలా ప్లేస్ తిరుగుతున్నాను.